విశాఖపట్నం పోలీసులు థామస్ అనే వ్యక్తి 25 గ్రాముల కొకైన్ని పుస్తకం మధ్యలో పెట్టుకొని వచ్చింది పట్టుకున్నారు పోలీసులు విశాఖపట్నంలో. అతను అక్షయ్ కుమార్ అలియాస్ మున్నాకి ఇవ్వటాన్ని ప్రత్యక్షంగా అక్కడే అరెస్ట్ చేశారు పోలీసులు. ఆ అలియాస్ మున్నాని ఎంక్వైరీ చేస్తే పోలీసులకు విస్తృత పోయే సమాచారాలు వచ్చినాయి. మున్నాను విచారిస్తే మరో 3 దొరికారు. మున్నా ద్వారా సమాచారం తీసుకున్న పోలీసులు మొత్తం 5 మందిని ఆ రోజే అరెస్ట్ చేశారు. 5 మంది విశాఖపట్నం నగర పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఉంచారు. థామస్ని, అక్షయ్ కుమార్ అలియాస్ మున్నాని, అక్షయ్ కుమార్ అలియాస్ మున్నా ద్వారా డ్రగ్స్ తీసుకుంటున్న 3 కూటమి ప్రభుత్వ ఎమ్మెల్యేల కొడుకుల్ని, ఉత్తరాంధ్ర ప్రాంతంలో కూటమి నాయకులకు ఆర్థిక వనరులను సమకూర్చిబెట్టే నాయకుడు యొక్క కుమారుడిని పట్టుకున్న మాట వాస్తవమా కాదా చంద్రబాబు నాయుడు గారు? ఈ పట్టుకున్న వాళ్ళని మొత్తం 5 మందిని పట్టుకుంటే హుటాహుటిన స్థానిక ఎంపీ ఆ కమిషనర్ గారిని ఫోన్లో మాట్లాడుతూ వారు నాకు సంబంధించిన వాళ్ళ మీద ఎలాంటి చర్యలు తీసుకోవడానికి వీల్లేదని చెప్పిన మాట వాస్తవమా కాదా? తొలి రోజు ప్రెస్ మీట్ పెట్టి కేవలం 2 మాత్రమే అరెస్ట్ చేశామని సిపి ఎందుకు చెప్పాడు? 5 పట్టుకొని అరెస్ట్లో మాత్రం థామస్ని, అక్షయ్ కుమార్ అలియాస్ మున్నాని మాత్రమే అరెస్ట్ ఎందుకు చూపించారు? ఆ మిగతా 3 వివరాలు ఏమిటి అని అడుగుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఎందుకు ఆ 2 దాచిపెట్టారని అడుగుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఎవరు వాళ్ళిద్దరు? ఈ దర్యాప్తు యొక్క వ్యవహారాన్ని మీ పార్టీకి సంబంధించిన పిల్లలు ఇక్కడ ఇన్వాల్వ్ అయ్యారు కాబట్టి పోలీసులను భయపెట్టి, పోలీసులను ఒత్తిడి చేసి ఆ కూటమి నాయకుల సంబంధిత పిల్లలను వదిలేసిన మాట వాస్తవమా కాదా? సోమవారం ప్రెస్ మీట్ చేసిన గౌరవ హోంమంత్రి గారు అనితమ్మ గారు అసలు ఈ కేసుకు సంబంధించి మాటే మాట్లాడలేదు. తుత్మంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద మాట్లాడింది, జగన్మోహన్ రెడ్డి గారి మీద మాట్లాడుతుంది. మా పార్టీ కేంద్ర కార్యాలయంలో విద్యార్థి విభాగానికి సంబంధించిన సమావేశం జరుగుతుంటే దాని మీద మాట్లాడుతుంది. అంత రాజకీయ చొరవ ఉన్నటువంటి వారు ఆవిడ యొక్క ఆధ్వర్యంలో నడుస్తున్న హోంశాఖ పరిధిలో డ్రగ్స్కి సంబంధించిన కొకైన్ పట్టుకొని 5 అరెస్ట్ చేస్తే మీ ప్రెస్ మీట్లో మీరు చెప్పరామ్మా? మీ ప్రెస్ మీట్లో మీరు మాట్లాడరా? డ్రగ్స్ గురించి ఎలక్షన్కి ముందు ప్రకటనలు చేసేశారు కదా. చంద్రబాబు నాయుడు చేశాడు, పవన్ కళ్యాణ్ చేశాడు. ఎక్కడో ఒక పెద్ద కంటైనర్ నిండా డ్రగ్స్ దొరికితే ఆ డ్రగ్స్ అన్ని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళేనని, ప్రకాశం జిల్లాకు సంబంధించిన వాళ్ళని, వాళ్ళు మా పార్టీకి సంబంధించిన వాళ్ళని తెగ మీరు రకరకాలుగా అంటగట్టే కార్యక్రమం చేశారు కదా. ఇప్పుడు ఈ దొరికిన కొకైన్ సంగతి ఏమిటి అని అడుగుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. వాళ్ళని విడిచిపెట్టినంత వరకు ఓ కూటమి ఎమ్మెల్యే సిపి కార్యాలయంలో తిష్ట వేసి అక్కడే కూర్చొని తెలుగుదేశం పార్టీ కూటమి పార్టీకి సంబంధించిన బిడ్డలను, వాళ్ళ కుమారులను విడిపించుకునేదాకా అక్కడే ఉన్న మాట వాస్తవమా కాదా? ఇవన్నీ మేము మాట్లాడుతుంటే, వీటన్నిటి గురించి మాట్లాడుతుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కొండారెడ్డి అనే ఒక అమాయకుడిని అరెస్ట్ చేసి కొండారెడ్డికి డ్రగ్స్ కేసులో ఇన్వాల్వ్మెంట్ ఉండట్టు, డ్రగ్స్ కేసులోనే అరెస్ట్ చేసినట్టుగా చూపిస్తే నిజమేనేమో అని కొంత ఆందోళన చెందాం మేము. కానీ వారి తండ్రి గారు స్వయాన ఈ కేసుని వాళ్ళ పిల్లాడి దగ్గర నుంచి నిజాలన్నీ తెలుసుకొని అసలు ఏం జరిగిందని కనుక్కొని వాళ్లే స్వయంగా ఇన్వెస్టిగేషన్ చేస్తే కొండారెడ్డి అరెస్ట్ చేసిన టయానికి, మిగతా 2 అరెస్ట్ చేసిన టయానికి వ్యత్యాసం ఉంది. ఎప్పుడో 5 గంటల 20 నిమిషాలు అప్పుడు కొండారెడ్డి అరెస్ట్ను చూపిస్తే
ఉదయం 11 గంటల సమయంలోనే తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియాలో కొండారెడ్డి మీద కథనాలు వచ్చినాయి. హోంమంత్రి గారు మాట్లాడేశారు. ఆ ఇద్దరిని కలిపి, ముగ్గురిని కలిపి ఒకే చోట అరెస్ట్ చేశామని చూపించింది ఎఫ్ఐఆర్లో. మేము డిమాండ్ చేస్తున్నాం, కొండారెడ్డి అరెస్ట్ ఏ సమయంలో జరిగింది, ఎక్కడ జరిగింది, ఏ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది, మీరు అరెస్ట్ చేసిన పోలీసు పరిధి ఎక్కడా, నిజంగా ఆ అబ్బాయి ఉన్న పోలీసు పరిధి ఎక్కడా, ఆ అబ్బాయి ఉన్న మద్దెలపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో మీరు అరెస్ట్ చూపిస్తే ఆయన నివసించేటువంటి ఇల్లు ఏ పోలీస్ స్టేషన్, 4th టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నమాట వాస్తవమా కాదా? ఇవన్నీ కప్పిపుచ్చి ఒక కథనాన్ని అల్లి ఒక అమాయకుడైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తని దీనిలో ఇరికించడానికి విఫల ప్రయత్నాలు చేసింది. చిట్ట చివరికి అది ఒక డొల్ల కేసుగా, అది ఒక భయంకరమైన కుట్రగా ఈ రోజున ఈ సభ్య సమాజానికి తెలిసిపోయింది. ఎక్కడ కూడా ఏ ఒక్కరోజు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నీతి నియమాలకు, ధర్మాలకు నికార్సైన నాయకత్వాన్ని, నిన్న కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు విద్యార్థి లోకంతో మాట్లాడుతూ ఎలాంటి సందేశం ఇచ్చాడు? అద్భుతమైన సందేశాన్ని ఇచ్చాడు. మీలో నుంచి నాయకులు పుట్టాలని చెప్పాడు. ఈ సమాజాన్ని మీరే నడిపించాలని చెప్పాడు. మిమ్మల్ని చూస్తే తప్పు చేసేవాడికి భయం కలగాలని చెప్పాడు. నాయకుడు అంటే నీలాగా ఉండాలని, కాళ్ళ దగ్గర వేసుకునేటట్టు ఉండాలని చెప్పాడు. అలాంటి నాయకుడు ఓ పక్కన మాట్లాడుతుంటే, మా పార్టీ కేంద్ర కార్యాలయంలో మా విద్యార్థి విభాగాన్ని మేం కూర్చోబెట్టుకొని మాట్లాడుకుంటే, ఈ రాష్ట్రంలోని నలుమూల నుంచి 175 అసెంబ్లీల నుంచి విద్యార్థి విభాగానికి సంబంధించిన నాయకులు ఇక్కడికి వస్తే ఏమన్నారండి హోంమంత్రి గారు? వాళ్ళందరూ డ్రగ్స్ తీసుకునేటువంటి యువకులు అంటారా? డ్రగ్స్ తీసుకునే వాళ్ళందరినీ ఇక్కడ కూర్చోబెట్టి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడతారని చెప్పి మాట్లాడతారా? ఇదేనా మీ బాధ్యతాయుతమైన మీ హోంమంత్రి పదవికి మీరు చేసే న్యాయం? ఇది సహేతుకమైన వ్యాఖ్యలేనా? మీ మీద ఏం చర్యలు తీసుకోవాలని చెప్పి అడుగుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈ వ్యాఖ్యలను బట్టి మీ మీద ఎన్ని కేసులు పెట్టాలి? మా బిడ్డల్ని డ్రగ్స్ తీసుకునే వాళ్ళన్న మీ మీద ఎన్ని కేసులు పెట్టాలండి? అంటే హోంమంత్రి స్థానంలో కూర్చొని మీరు ఏమైనా మాట్లాడొచ్చా? ఎలాగైనా మాట్లాడొచ్చా? పార్టీ కేంద్ర కార్యాలయంలో ఎవరితో మేము మాట్లాడటానికి వీలే లేదా? ఎవరి కార్యాలయానికి రావడానికే వీల్లేదా? ఈ నాయకత్వంతో, జయచందర్ రెడ్డి నాయకత్వంలో తయారు చేయబడుతున్న ఆ దొంగ మద్యం, నకిలీ మద్యం ఆ షాపులోకి వచ్చిందేమో. అమాయకుడని పిల్లాడు క్వాంటిటీని ఎక్కువ తాగి మరణించాడేమో. ఆ మరణానికి కారకులు ఎవరు? ఇప్పుడు అది అడిగితే తప్ప? అందుకని శ్రీహరి గారికి నోటీసులా? ఈ ప్రశ్నలే సోషల్ మీడియాలో అడిగామండి. ఇప్పుడు డయాస్ మీద అడుగుతున్నాం, రైట్ ట్రయల్గా అడుగుతున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ఛాలెంజ్ చేస్తున్నాం. కర్నూలులో ఆ మద్యం ఎక్కడ అమ్మారు, ఎలా అమ్మారు, ఎవరు అమ్మారు, ఏ షాపులు అమ్మారో దయచేసి వెంటనే ఈ సమాజానికి చెప్పండి. యొక్క బెల్ట్ షాపులో నిర్వహించే విధానాన్ని వ్యతిరేకిస్తూ పూర్తిగా ప్రభుత్వమే ఈ మరణాలకు బాధ్యత వహించాలి అనే అంశాల మీద స్పందించారు మానవతా దృక్పథంతో. దానికి అసలు బెల్ట్ షాపే లేదు, లేని బెల్ట్ షాప్ని ఒకటి చిత్రీకరించి వాళ్ళు ఏ మందు తాగలేదు, బెల్ట్ షాపులు అసలు తాగలేదు అని పోలీసులు ఒక విచారణ జరిపి ఈరోజు స్వయానా పూడి శ్రీహరి గారిని ఆ సోషల్ మీడియాలో వచ్చిన కథనాలను ఆధారంగా చేసుకొని, లేదా సోషల్ యాక్టివిస్టులు చెప్పిన వ్యవహారాలను ఆధారంగా చేసుకుని రాష్ట్ర పార్టీ కార్యాలయానికి నోటీస్ పంపే అంత దుస్సాహసానికి తెలుగుదేశం పార్టీ ఈ రోజున దుశ్చర్య చేసింది. ఇది చాలా 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 ఖండిస్తున్నాం, తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇదేమాత్రం సహేతుకమైన డెమోక్రసీలో, ప్రజాస్వామ్యంలో గొంతుని నిలుమే కార్యక్రమం. మాట్లాడటానికి ఎవ్వరికీ అసలు హక్కు లేదు ఆంధ్రప్రదేశ్లో అన్నట్లుగా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు వ్యవహరిస్తున్నట్లుగా, వాళ్ళ పోలీసు వ్యవస్థను నడుపుతున్నట్లుగా అనిపిస్తుంది. మా వల్ల తప్పు జరిగి ఉంటే, నిజంగానే ఒక తప్పుడు సమాచారాన్ని ప్రజలకి మేము చేరవేస్తున్నట్లయితే ఈ కర్నూలు ఉదంతాన్నే మేము ఛాలెంజ్ చేస్తున్నాం. ఇప్పుడు కూడా ఛాలెంజ్ చేస్తున్నాం.
ఆ ఇద్దరు పిల్లలు మందు ఏ షాపుల్లో కొనుగోలు చేశారో ఆ షాపుల వివరాలు ఈ రాష్ట్రానికి చెప్పండి. తాగి చనిపోయిన అబ్బాయి యొక్క బాడీలో ఆల్కహాల్ శాతం ఎంత ఉంది అని ఈ రోజు వరకైనా రాష్ట్రంలోని ప్రజలకు చెప్పిందా మీ ప్రభుత్వం? ఆల్కహాల్ శాతం ఎంత ఉందో చెబితే ఎంత మందు తాగాడో మనకు అర్థమైపోయింది. అంటే ఆ మధ్య ఓ పాస్టర్ గారి మీద ఒక విచిత్రమైన కథనాన్ని అల్లటానికి ఓ క్రైస్తవ మతబోధకుడు ఎక్కడెక్కడ షాపుల్లో మందు ఆగి తాగాడు, ఎంత తాగాడని మీరు సవివరంగా పోలీసులను పెట్టి విశేషాలన్నింటినీ చెప్పారు కదా ఈ ప్రపంచానికి. ఈ రోజున ఆ బిడ్డలిద్దరు, ఆ అమాయకులైన బిడ్డలిద్దరు, నువ్వు ఎక్కడంటే అక్కడ విచ్చలు విడితనంగా అమ్ముతున్న మద్యాన్ని ఎక్కడెక్కడ కొన్నారు, ఎంత శాతం తాగారు, తాగి చనిపోయిన పిల్లాడి యొక్క బాడీలో ఎంత శాతం ఆల్కహాల్ ఉందో సవివరంగా సీసీటీవీ ఫుటేజ్లు ఇచ్చి చెబితే కానీ నమ్మలేని పరిస్థితి. మీరు నోటీసులు ఇస్తారు, మేము తీసుకుంటాం, చట్ట ప్రకారం మేము దాన్ని ఎలా ఎదుర్కోవాలో అది మీకు మాకు అలవాటైన పద్ధతే. మీరు నోటీసులు ఇవ్వాలి, మేము తీసుకోవాలి, మీరు అరెస్టులు చేయాలి, మేము జైల్లోకి పోవాలి, మళ్ళీ మేము బయటికి రావాలి, మా గళాన్ని విప్పుతూనే ఉండాలి, మీ ఆగడాలను చీల్చి చెండాడటంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎట్టి పరిస్థితులలో ఉదాసీనమైన వైఖరి, భయపడే వైఖరి ఉండబోదు మునుముందు కూడా. సుధాకర్ బాబు కాకపోతే ఎల్లయ్య మాట్లాడతాడు, ఎల్లయ్య కాకపోతే పుల్లయ్య మాట్లాడతాడు, పుల్లయ్య కాకపోతే కోటేశ్వరరావు మాట్లాడతాడు. కానీ మాట్లాడే వాళ్ళని ఆపటం అనేది తెలుగుదేశం పార్టీ పరిపాలకుల వల్ల కాదు. అసలు పోలీసు వ్యవస్థను మేము నమ్మటం లేదు కదా. ఈరోజు మా పార్టీ ప్రధాన కార్యాలయంలోకి వచ్చి మా ప్రధాన కార్యదర్శికి నోటీస్ ఇచ్చిన పోలీసుని మేము పోలీసుగా చూడట్లేదు, అతను ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా చూస్తున్నాం. పచ్చ చొక్కాలు మాత్రమే వేసుకోలేదు, పూర్తిగా కొంతమంది పోలీసులు పనిగట్టుకుని ముఖ్యమంత్రిని, ఉప ముఖ్యమంత్రిని, షాడో ముఖ్యమంత్రిని ఇంప్రెస్ చేయడానికి పనిచేస్తున్న ఈ రోజని చెప్తున్నాం, పదే చెప్తున్నాం. దాంట్లో మాకేమీ అనుమానం లేదు. అసలు పోలీసు వ్యవస్థే లేదు. పోలీసు వ్యవస్థే ఉంటే విశాఖపట్నంలో దొరికిన డ్రగ్స్ వివరాలు ఈ రోజు వరకు ఎందుకు ఈ ప్రజలకు చెప్పటం లేదని అడుగుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మా మీద సటైరికల్గా మాట్లాడటానికో, మా పార్టీ కార్యాలయంలో ఆంతరంగికంగా విద్యార్థి విభాగంతో మా నాయకుడు మాట్లాడుకునే మీద స్పందించే హోంమంత్రికి ఈ రోజు వరకు విశాఖపట్నంలో దొరికిన డ్రగ్స్ యొక్క వివరాలు ఏమిటి అని అడుగుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. డ్రగ్స్ వ్యతిరేకంగా ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎలాంటి చర్యలు తీసుకున్నాడు, ఈ రోజున డ్రగ్స్ వ్యతిరేకంగా నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటున్న రాజకీయపరమైన వైఖరి ఏమిటో చెప్పండి. అది మేము అడిగితే ఎక్కడో కర్నూలులో జరిగినటువంటి వ్యవహారాన్ని తీసుకొచ్చి ఆ రోజున సోషల్ మీడియాలో స్పందించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క కార్యకర్తలను హింసబట్టి, వాళ్ళను భయపెట్టి, వాళ్ళ ద్వారా శ్రీహరి గారి పేరు చెప్పించుకొని శ్రీహరి గారికి నోటీసులు కేంద్ర కార్యాలయంకి వచ్చేసింది నీ పోలీసు వ్యవస్థ. చంద్రబాబు నాయుడు గారు గుర్తుపెట్టుకోమని అడుగుతున్నాం. నువ్వు తిట్టిస్తావు, దాని మీద స్పందిస్తే నా పార్టీ కార్యాలయం మీద దాడి చేశారని అన్నావు. ఈ రోజున కేంద్ర కార్యాలయానికి నోటీసు పంపించావు, స్వయానా పార్టీ ప్రధాన కార్యదర్శికి పంపించావు. మరి దీన్ని ఏమని చూడాలి ఇప్పుడు? ఈ అవమానాన్ని మేమేమని చెప్పాలి ఈ సమాజానికి? అంటే ఎవ్వరు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఎవరు మాట్లాడటానికి వీల్లేదు, ఏ ప్రజా సమస్యల మీద మాట్లాడటానికి వీల్లేదు, ఎవ్వరు కూడా పార్టీ కేంద్ర కార్యాలయానికి రావడానికి వీల్లేదు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి యొక్క కార్యక్రమాలను ఎవరు పర్యవేక్షించడానికి వీల్లేదు. మా పార్టీ కార్యాలయం చుట్టూరేని ఇంటెలిజెన్స్ ఎంతమంది ఉందో బాహ్య ప్రపంచానికి అందరికీ తెలుసు. ఎందుకంటే జగన్ అంటే నీకు భయం, జగన్మోహన్ రెడ్డి నడకంటే భయం, జగన్మోహన్ రెడ్డి మాట అంటే భయం, జగన్మోహన్ రెడ్డి పర్యటన అంటే భయం, జగన్మోహన్ రెడ్డి లేస్తే భయం, జగన్మోహన్ రెడ్డి కూర్చుంటే భయం, జగన్మోహన్ రెడ్డి ఫ్లైట్ ఎక్కితే భయం, జగన్మోహన్ రెడ్డి హెలికాప్టర్ ఎక్కితే భయం. భయం 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 పేరే జగన్మోహన్ రెడ్డి. అందుకే నిన్ను ఓడించడానికి పుట్టినవాడే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు.